ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా హరికథాగానం అనేది పండగ సమయాల్లోనూ, ప్రసిద్ధి చెందిన ఆలయాల్లోనూ, తిరునాళ్ళలోనూ మనకు చాలా అరుదుగా కనిపించే ఒక కళారూపం. నేటి ఆధునిక కాలంలో దాదాపుగా తెరమరుగవుతోంది అనుకున్న సందర్భంలో హరికథకు తిరిగి పునర్వైభవం తెచ్చిన పండితులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు. వారి యొక్క అంతరంగంలోని అనేక విషయాలను మనతో పంచుకోవడం కోసం మన వేదికగా మీ అందరి ముందుకు వచ్చారు. వారిని మనం స్వాగతించుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు మా వేదిక పైన ఇలాగా అందరికీ పరిచయం చేసుకోవడం మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా మీరు ప్రస్తుత కాలంలో హరికథ అంటే మీ పేరు చెప్పుకునేదాగానే ప్రాచుర్యం పొందారు. దానిలో ప్రధానమైన కారణం మేము గుర్తిస్తున్నది ఏమిటి అంటే హాస్యము, ఆధునికతకి తగినట్టుగా ఉన్న విషయాలని స్పర్శిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయనే భావన ఉంది. అసలు మీరు ఈ మార్గంలోకి రావడానికి, ప్రయాణం ప్రారంభం అవడానికి మీ బాల్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీ విద్యాభ్యాసం ఏం చేశారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ చక్కని అవకాశం నాకు కూడా కల్పించినందుకు ఈ ఛానల్ వారికి, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నా పుట్టుకంతా కూడా గుంటూరేనండి. మా నాన్నగారు చలనచిత్ర రంగంలో పనిచేసేటువంటి వారు. మా తల్లిగారు చక్కగా ఆవిడ వీణ వాయించేవారు, పాడేవారు కూడా. నాకు ఈ స్థితి కలగటానికి ముఖ్య ప్రేరణ మా తల్లిగారు. ఆవిడ చక్కగా, అంటే ఆవిడ కూడా ఎవరో పక్కవాళ్ళు సంగీతం చెప్పుకుంటుంటే అప్పటి ఆచార వ్యవహారాల ప్రకారం వెళ్ళి నేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి విని అలా ఆవిడ నేర్చుకున్నారు. ఆ తర్వాత నన్ను కూడా అదే ఫౌండేషన్ వేసి ఆవిడ చెప్పారు. నాకు మొట్టమొదటి గురువు గారు మా తల్లిగారి. సంగీతం అంతా కూడా చెప్పడం, పురంధరదాసు యొక్క దేవరనామాలు, అన్నమాచార్యుల వారి కృతులు, రామదాస్ కృతులు అంతా కూడా ఆవిడ ఇంట్లో పాడుకుంటూ ఉంటే నాకు అలవోకగా విని నేర్చుకునేటువంటి వాడిని. ఆ తర్వాత మా ఇంటికి కొంచెం సమీపంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు కరూరు కృష్ణదాస్ గారని, ఆదిభట్ల నారాయణదాస్ గారికి మొట్టమొదటి శిష్యులు వారు. అంటే నారాయణదాస్ గారికి ప్రథమ ప్రశిష్యుణ్ణి నేనే. మా గురువుగారు వారి దగ్గర 14 ఏళ్ళు ప్రత్యక్ష విద్యాభ్యాసం చేశారు. అంటే నారాయణదాస్ గారికి మా గురువు గారి మీద ఎంత వాత్సల్యం అంటే, మా గురువు గారు ప్రక్కన లేకుండా ఆయన ఎప్పుడూ భోంచేసి ఎరగరు. ఒకవేళ వీరు ఏదన్నా కార్యాంతరం వల్ల బయటికి వెళ్ళటము, లేకపోతే ఈయన కొంచెం సిగ్గుంటుంది కదా రోజు గురువు గారి దగ్గర అని బయటికి వెళితే శిష్యుల్ని పంపించి కృష్ణుడు ఎక్కడున్నాడు రా అని ఆయన కూర్చోబెట్టుకొని అన్నం తినేవారు. అంటే అంత శిష్య వాత్సల్యం. వారు మా ఇంటికి చాలా సామీప్యంలో ఉండేవారు. నాకు ఈ హరికథల మీద అసలు ఒక రకమైనటువంటి భక్తితో కూడిన అభిప్రాయం. అంటే కేవలం ఉదర పోషణార్థం నేను ఎప్పుడూ దీన్ని ఆశ్రయించలేదు, దీన్ని ఆశించలేదు. నేను వారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లానే వారికి 70 ఏళ్ళు ఉంటాయి. మనం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి ఫోటో చూస్తే వారిని చూడక్కర్లేదు, వారిని చూస్తే ఫోటో చూడక్కర్లేదు, అట్లా ఉండేవారు. కరూరు కృష్ణదాస్ గారని మాధులు, చాలా అనుష్ఠాన పరులు. ప్రతి సంవత్సరం వారు నారాయణదాస్ గారికి కూడా శ్రాద్ధం చేసేవారు. అలాంటి వారి దగ్గరికి ఇప్పుడు మా అమ్మగారు ఉడికే తీసుకెళ్ళేది. ఆయన గురువారం రాఘవేంద్ర స్వామి వారు అనుష్ఠానం చేసేవారు. రోజు త్రికాల సంధ్యావం చాలా ఆచారంతో, చాలా శౌచంతో వారిని మా ఇంట్లో నాకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏమిటంటే శౌచాన్ని చక్కగా పాటించటం, అనాచారానికి చాలా దూరంగా ఉండటం. ఈ రెండు మా తల్లిగారు నేర్పించారు. మిగతా నువ్వేమీ పాటించక్కర్లేదు, ఈ రెండూ పాటిస్తే చాలు, ఆచార ప్రభో ధర్మ అని చెప్పింది. వారు మంచి అనుష్ఠానం చేసేవారు. ఏదో ఎవరన్నా వస్తే తీర్థం ఇచ్చేవారు, రాఘవేంద్ర స్వామి సాలగ్రామ తీర్థం. అదే విశేషం ఏమిటంటే వారి అనుష్ఠాన బలంతో ఆ వచ్చిన వాళ్ళకి ఆ వ్యాధి నిర్మూలనం అయ్యేది. అలా నేను వారి దగ్గర ఎప్పుడన్నా పాడుతూ వెళితే మా అమ్మగారికి చెప్పారు, వీడు సంగీతం బాగా పాడుతున్నాడు, కథాగానం చెప్పించు, కథ నేర్చుకుంటే బాగుంటుందంటే మా అమ్మగారు వాడికి ఏదో సంగీతంలో తిప్పుదాం అనుకుంటున్నట్టే, ఏం పర్వాలేదు, ఈ హరికథ అనేటువంటిది
ఏ కొద్ది మందికో జన్మాంతర సంస్కారం ఉంటే కానీ రాదు. అందరూ చెప్తారు, చెప్పటం వేరు, ఆచరిస్తూ చెప్పటం వేరు. ఆచరిస్తున్నప్పుడు ఇక చెప్పాల్సిన పని లేదు, వీడి ఆచరణే లోకంలో ప్రచారం. ఇవన్నీ కూడా చెప్పి నాకు మొట్టమొదట వారు రుక్మిణీ కళ్యాణం నారాయణదాస్ గారు స్వదస్తూరితో మా గురువు గారికి రాసిచ్చినటువంటి పుస్తకం నాకు ఇచ్చారు. అది నారాయణదాస్ గారు రుక్మిణీ కళ్యాణం నేను మొట్టమొదట వారి దగ్గర అభ్యాసం చేశాను. అది కూడా చాలా అంటే మా పెద్దల పుణ్యం, నా గొప్పతనం ఏం లేదు, మా పెద్దల పుణ్యం. వాళ్ళు చేసినటువంటి అనుష్ఠానం నాకేది కూడా ఎక్కువ శ్రమ పడకుండా, కష్టపడకుండా, చాలా కరతలామలక ఉంటారే అలాంటివన్నీ నాకు చాలా తొందరగా లభించినాయి. దీని అట్లాగే వారు ఎక్కడికన్నా కథకి పెడితే ఏకసంథాగ్రాహిగా అంతే పొందగలిగారు. నేను ప్రత్యేకించి కూర్చొని నేర్చుకొని పాఠం చెప్తూ పుస్తకం చూసుకొని నోట్స్ రాసుకొని నాకు మొదలు లేదు, ఇప్పటికీ తెలియదు. అది వాళ్ళు పాడుతూ ఉంటే వచ్చేసేది. సాయంత్రం పూట మా గురువు గారు ఎక్కడన్నా కథకి పెడితే ఆయన ఎప్పుడన్నా కథాగానం చేస్తూ మధ్యలో అట్లా చెప్పి చూసేవారు, అంటే పాడమని. అప్పుడు ఆయన ఎక్కడైతే వదిలేశారో అది ఆయన ఎంతవరకు మళ్ళీ రెస్ట్ తీసుకొని బయటకు వస్తే అప్పటి వరకు నేను పాడుతాను. అట్లా నా మొట్టమొదటి ఈ విశేషం ప్రారంభమైంది. అప్పటికి నాకు జస్ట్ 14 ఏళ్ళు అంతే. సుమారుగా మీరు ఏ వయస్సులో ఈ హరికథాగానంలోకి పూర్తిగా ప్రవేశించి? 14 ఏళ్ల నుంచి. 14 ఏళ్ళ నుంచి ప్రారంభం. నా ప్రారంభమే 14వ సంవత్సరం మొదలైంది. నా మొదటి కార్యక్రమం కూడా ఢిల్లీలో ఏపీ భవన్లో శ్రీరామన ఉత్సవాల్లో కిషన్ రావు గారు స్పెషల్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్నారు, జి కిషన్ రావు గారు. అప్పుడు ఆయన ఎవరో 14 ఏళ్ల పిల్లాడ కథ, పైగా నా ముందు స్టార్ వార్స్ కచేరీలు, అరుంధతి సర్కార్, వీళ్ళందరూ ప్రోగ్రామ్, వీళ్ళందరిది అయిన తర్వాత నా ప్రోగ్రామ్ చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హరికథకి ప్రత్యేకంగా మీరు గుర్తింపు తెచ్చినట్టుగా ఉందా, లేకపోతే మీకు హరికథ గుర్తింపు తెచ్చిపెట్టింది అనుకోవాలా? హరికథ వల్లే సింహాచల శాస్త్రి ఏమిటో లోకానికి తెలుస్తారు. సింహాచల శాస్త్రి వల్ల అల్పస్యకాలం బహువేదితవ్యం అని భగవత్పాదులు వారే చెప్పారు. హరికథ వల్లే నేను గుర్తింపబడి, అంటే ఇక్కడ విశేషం ఏంటంటేనండి, మిగతా కళారూపాలు వేరు, హరికథ కళారూపం వేరు. ఇప్పుడు సంగీతం అనుకోండి, వాడు ఒక కాలం వరకు ఇక్కడ ఈ గురువు దగ్గర నేర్చుకొని ఇక్కడ నుంచి వాడికి ఏదన్నా అవాంతరం వస్తే వేరే గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. హరికథ అలా అవకాశం లేదు. ఒక్కసారి నీ వంటూ బయటికి రావటం జరిగితే ఫుల్ బ్యాగేజ్తో బయటికి రావాలి. మళ్ళీ దీన్ని ఫర్దర్గా ఎక్కడన్నా కంటిన్యూ చేద్దాం, ఈ చూర్ణిక వీళ్ళ దగ్గర, ఈ మంజరి వీళ్ళ దగ్గర, ఆ తోహర వాళ్ళ దగ్గర, ఆ పద్యం, ఇలా కుదరదు. ఎందుకంటే హరికథకి కనీసం 80% సంగీతంలో ప్రావీణ్యత ఉండాలి. తర్వాత బహుపురాణ పరిచయం ఉండాలి, పురాణ సమన్వయం ఉండాలి. తర్వాత ఆ చెప్తున్నటువంటి కథలో నీ పార్టిసిపేషన్ ఏమిటో కూర్చున్న శ్రోతకి తెలియాలి. ఇది వేరే వాళ్ళకి సంబంధించింది కాదు, నీకు సంబంధించిందే, ఇందులో నువ్వు ఉన్నావు. ఆ కరెంట్ అఫైర్స్ని టచ్ చేయాలి. తర్వాత ఎక్స్టెంపోర్గా ఉండాలి. స్పాంటేనియస్ అంటే చెప్తున్నటువంటి శబ్దం, వస్తున్నటువంటి వచనం సరాసరి శ్రోత హృదయంలోకి దిగబడాలి, వాడిని అక్కడ కట్టేయాలి. దానికి అనేక పురాణాలు అధ్యయనం చేసి, పైగా చేసిందంతా ఒక బల్క్గా ఒక చోట కుమ్మరించకూడదు. దాన్ని సమయం, సందర్భం, ఎక్కడ ఏది చెప్తే దానికి సరిపోతుందో అదే ఆ ఉచితానుచిత ప్రవర్తన, ఆ ప్రజ్ఞ కూడా ఉండాలి. తర్వాత సాహిత్యంలో మంచి పరిచయం ఉండాలి. ప్రబంధ కావ్యాలు బాగా చదవాలి. ప్రబంధ సాహిత్యం అంటే చిన్నప్పుడు మనం వీధి బళ్ళల్లోకే వెళ్ళాం. మనకేమి చదువు కొనుక్కునే దురవస్థ లేదు, చదువుకున్న వస్తే కానీ చదువుకునే దురవస్థ లేదు. మనకప్పుడు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలయ్యేవి. అంటే పిల్లల్ని ఒక మార్గంలోకి ఎలా మెల్ట్ చేయాలి అంటే, అమ్మ, మాకు చిన్నప్పుడు చెప్పేవారు మా అమ్మ అంటే, అరే మనకేదో పురుషార్థాలు అంటారు, ఈ 4 ఉన్నాయి అన్నారు. ఏమిటి అన్న, అమ్మ అనేటువంటిది ధర్మ పురుషార్థానికి ప్రతీక, ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. చూడండి బాగుంది. ఎంత మనమి ఇప్పుడు ఏదో చెప్తారే,
ప్రీ ఎల్కేజీ అని, ఎల్కేజీ అని, ప్రీ నర్సరీ అని, ప్లే స్కూల్స్ అని ఇవన్నీ మనకి ఇళ్లల్లోనే ఉండేవి. అంటే మన ఇంటి వాతావరణం మనకి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేటువంటి ఫౌండేషన్ ప్లాట్ఫామ్గా ఉండేది. అలా ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసుకోవటం చేత ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చాం. ఇప్పుడు ఒక సాహిత్యం ఉంది, ఏదన్నా ఒక విశేషం చెప్తున్నాం. ఇప్పుడు నారాయణదాస్ గారు ముక్త పదగ్రస్తంతో బ్రహ్మాండమైన అలంకారాలు రాశారు. అవి ఆ చెప్తున్నప్పుడు ఆ రచనలో ఉన్న వైభవం తెలియాలి అంటే వాడు ఆ రచనని అధ్యయనం చెయ్యాలి. ఎవరన్నా గబుక్కున ఒక వైయాకరణినో ఒక సాహితీకారుడో లేచి నిలబడ్డ అడిగినప్పుడు మనం జవాబు చెప్పే విధంగా మనం తయారై ఉండాలి. హరికథ ఎందుకు ఇంత కష్టం అంటే ఇవన్నీ ఏకకాలంలో అభ్యసించవలసినటువంటి విద్యలు. సాహిత్యం దగ్గరికి ఒక గురువు దగ్గరికి, సంగీతం దగ్గర వెళ్ళే అవకాశం లేదు. ఎవరైతే ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు అంటే మామూలుగా పౌరాణికులు చాలామంది ఉన్నారు, పురాణం చెబుతూ ఉంటారు, భాగవతం, రామాయణం. అయితే వాళ్ళు అధ్యయనం చేసే విధానానికి మీరు అధ్యయనం చేసే విధానానికి తేడా ఏమిటి? అంటే పురాణం ఒకటే, సబ్జెక్టు ఒకటే. ఇప్పుడు వాళ్ళు పద్యంగా శ్లోకంగా అన్వయం చేస్తారు. భాగవతం ఉంది, కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశేహతవే శ్రీమద్ భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం, నిగమకల్పతరోర్గళితం. దీన్ని అనువాదం చేస్తే లలిత స్కందము కృష్ణమూలం సుఖాపాలాభిరామం. హరికథలో దీనికి తగినటువంటి కృతి రచన ఉంటుంది. కృతి రచన పురాణంలో ఉండదు, సాహిత్యంలో ఉండదు. తర్వాత మంజరి ఉంటుంది. మంజరి అంటే ఒక 8 లైన్ల ఒక నాన్ స్టాప్, దాన్ని అశ్వధాటి అంటారు. ఒక గుర్రాలు 2 పరిగెడుతుంటే ఏ విధమైనటువంటి శబ్దంతో ఒక దీంట్లో వెడుతూ ఉంటాయో ఒక లయలో అలాంటి లయతో వెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పురాణ సాహిత్యాది ప్రక్రియల్లో మనకు కనపడవు, కేవలం హరికథలో మాత్రమే కనపడవు. ఆ ప్రత్యేకత ఉంది దీంట్లో. తర్వాత చూర్ణికలు సాహిత్యంలో కూడా ఉంటాయి. తరువోజ, మడ్డు, ఇవన్నీ అంటే సాహితీ ప్రక్రియతో పాటు సంగీతానికి అత్యంతమైనటువంటి ఎందుకంటే సంగీతం లేనటువంటి హరికథ సాహిత్యం అయినా ఏదో ఒక ఎక్కడన్నా ఒక పదం మిస్ అయింది అనుకోండి, వాడు క్షమించేస్తాడు, పోన్లే ఏదో మర్చిపోయినాడు. సంగీతం చూపిస్తుంది, అరే వీడిది మిస్ అయినాడు రా అని. అందుకని సంగీతం రాకుండా కథాగానం చాలా కష్టం. అంటే ఆ కీర్తన ఇప్పుడు నారాయణదాస్ గారిది రామాయణం ఉంది. రామచంద్రమూర్తి ధనుర్భంగం చేయటానికి వస్తున్నారు. వాల్మీకంలో అసలు ఇదేమీ లేదు. వచ్చిన వాళ్ళందరికీ జనకుడు విల్లు చూపించాడు, ఎక్కువ పెట్టిన వాడు జనక జామాత అవుతాడు, ఎక్కువ పెట్టని వాడికి జనక జమాత అవుతుంది అన్నారు. అంతే. వాల్మీకి ఇది కూడా చెప్పాలి. కథకుడైనటువంటి వాడు వాస్తవంలో ఏముంది, తర్వాత కవి కథకుల యొక్క చిత్రణలో ఏమొచ్చింది, ఇవి చెప్పాలి. ఇది ప్రధానంగా కథారూపంలో చెప్పడం లేదా పౌరాణికులు చెప్పే విధానానికి దీంట్లో ఉన్న తేడా ఏదైతే ఉందో, ఈ తేడా మీకు ఎక్కువ ప్రాచుర్యం తీసుకురావడానికి కారణం ఏంటి? ఆ భేదం ఏమిటని మీ అభిప్రాయం? అంటే సంగీతం, కీర్తన. పురాణంలో చెప్తారు, వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. వాల్మీకి వారు అహల్యకి ఇచ్చినటువంటి. నారాయణదాస్ గారు అహల్య రాతిగా పడి ఉంది అని అధ్యాత్మ రామాయణంలో శిలాకంపం ధత్తే దీనికి చెప్తే ఏం ఉండదు. ఇక్కడ నిపదం బుదకినంత నే పవిత్రనైతి రామా. ఆ భావం కేదారగౌడకి సరిగ్గా, ఆ రాగం కేదారగౌడ. అహల్య రాముణ్ణి కీర్తిస్తున్నది. సగుణుడవును నిర్గుణుడవు సజ్జన రక్షకుండవును జగము మీకు వేరుగాదు స్వర్ణమునకు చాయవలెను నిపదం బూదకినంత. ఇక్కడ ఉన్నటువంటి రసస్ఫోరకత, ఇక్కడ ఉన్నటువంటి కీర్తనలో ఉన్నటువంటి భావ పరిశుద్ధత, భావ ప్రాధాన్యం వెంటనే అంటే మిగతా సాహిత్యానికి హరికథ సాహిత్యానికి ఏమిటి తేడా అంటే
కీర్తన సాహిత్యం. ఒళ్ళు పులకరించడానికి ఇది బాగా దగ్గరగా ఉంటుంది. సంగీతం అపి సాహిత్యం అన్నారుగా, ఉమ్. అది తొందరగా మనల్ని అందులోకి తీసుకెడుతుంది. అందుకనే నాదలోలుడై బ్రహ్మానందం ఒందవే మనస అని చెప్పారు చాగయ్య గారు. ఉమ్. సంగీత ప్రాధాన్యం, సంగీతం యొక్క భూమిక, అది కూడా అక్కడ జరుగుతున్నటువంటి విశేషానికి తగినటువంటి రాగాన్ని నిర్ణయం చేసి కీర్తన రచించడం. రామచంద్రమూర్తి దశరథుడు పడి ఉన్నారు కైకేయి ఇంట్లో. అక్కడ ఆయన రాగానే సహజంగా ప్రతివాడి కొడుకు ఏమంటాడు, నాన్న ఎందుకు ఇలా పడుకున్నాడు, ఇప్పుడు పడుకోవటం ఏంటి, బుద్ధి లేదా, ఇంకాసేపట్లో నేను పట్టాభిషేకం అవుతుంటే ఇలా పడుకుంటాడా, ఇప్పుడు పడుకున్నందుకు నన్ను రమ్మంటాడా, ఇవన్నీ మామూలు కొడుకులు వాడతాడు. ఆయన పుత్రుడు కదా, కొడుకులు. ఇక్కడ రాముల వారు ఏం చెప్పారు, నారాయణదాస్ గారు, అపచారమేదైన ఆచరించితిన ఇప్పుడు నా తండ్రి నన్నేమి బల్కరింపడు అపచారమేదైన. ఎంతమంది ఉంటారండి అట్లాంటి పిల్లలు? నా తండ్రికి ఈ దుర్దశ కలగటానికి నేనేమన్నా కారణమై ఉంటానా అని ఆలోచించాట రామచంద్రమూర్తి. ఈ హరికథాగానానికి అసలు నేపథ్యం ఏమిటి? ఇప్పుడు ప్రస్తుతం ఆధునికంగా కనిపించేటప్పుడు చేతిలో ఉంటాయి, ఆహార్యం అది కూడా విశేషంగా ఉంటుంది, గజ్జలు కూడా కట్టుకోవడం అనే విధానం ఉంది. అయితే మరి అందరూ చేస్తున్నారా లేదా అనే విషయం చెప్పలేము. కానీ అసలు ఈ రూపము ఆహార్యము అనే దాన్ని ప్రత్యేకించి కొత్తగా తీసుకొచ్చారా, లేకపోతే పూర్వం నుంచి ఉన్నదేనా? నారద మహర్షుల వారు ఈ సంప్రదాయానికి ఆద్యుడండి. నారదుడి యొక్క అవతారం ఎలా ఉంటుందో, ఆ స్వరూపం ఎలా ఉంటుందో, ఈ వచ్చినటువంటి హరినామ సంకీర్తన చేసేటువంటి కథాగాయకులందరూ కూడా ఆ స్వరూపంతోనే ఉండాలి అని నారాయణదాస్ గారు దీనికి ఒక పీఠికలో చెప్తారు. కాళ్లకు గజ్జలు, చేతిలో చిరతలు, అది కూడా కుడి చేతిలోనే చిరత ధరించాలి అన్నారు. ఎడం చెయ్యి అభినయానికి చూపించాలి అన్నారు. ఎక్కడ నృత్యం చెయ్యాలో, నృత్యము, నృత్తము, నర్తనము, నాట్యము, ఆ ఎక్కడ నృత్యం చేయాలి, ఆ నృత్యం చేయవలసినటువంటి ఆ విధానం, ఆ సంబంధ ఇదే ఏదైతే ఉంటుందో అక్కడ తగు రీతిలో ఎక్కువగా నృత్యం చేయదు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భక్తి వైభవాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి, జనబాహుళ్యంలోకి ప్రచారం చేయటం. మిగతావన్నీ ఊరికే దాని చుట్టూ అద్దబడినటువంటి కళలంతే. ప్రధానమైన ఉద్దేశం మోక్ష సాధన సమగ్రియామని శంకర్ల వారు చెప్పిందే, నామ సంకీర్తనం యస్య అని వ్యాసుల వారు చెప్పింది. ఈ రెండింటినీ నారాయణదాస్ గారు తన బాణిలోనూ వాణిలోనూ పట్టుకున్నారు. అందుకని అయితే ఆహార్యం ఎలా ఉండాలి అన్నారు. సాత్వికాహారి నారాయణదాస్ గారే చెప్పారు. సర్వభూత దయాపర సంసార విముఖీ ఏవ హరిదాస ఇతి స్మృతాః అని చెప్పారు. అంటే సన్యసించమని చెప్పలేదు, నీవు సంసారంలో ఉన్నప్పటికీ సంసారం నీలో లేకుండా చూసుకో, నీళ్లలో పడవలాగా. అందుకని నారాయణదాస్ గారు దానికి తగినటువంటి ఆహార్యాన్ని నిర్మించారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి భగవన్నామ సంకీర్తనని ఇప్పుడు హరికథ అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే విష్ణువుకి సంబంధించింది అన్నారు. నారాయణదాస్ గారు చెప్పలే, బ్రహ్మ వస్తువుకి సంబంధించినది. అందుకే దాసు గారు కథాంతమందు కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలి, బ్రహ్మ నిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును, అట్లు కాని కథలు అచ్చులలో అరికథ అరకథ అరకొర కథల నంబడును గాని హరికథల నంబడవు అని చెప్పారు. హరికథాగానంలో సహజంగా కథ చెబుతూ మధ్యలో సొంత బాణీలు కూడా కొన్ని కలుపుతూ ఉంటాం. అందులో ఆసువుగా చెప్పడము అనేది ఒక విశేషం. మామూలుగా అవధానాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నైపుణ్యం ఉన్నప్పుడు దాన్ని ప్రయోగించడం అనేది సులువు అయిపోతుంది. అయితే ఈ సాధనలో ఎవరి బాణీ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎటువంటి బాణీని అనుసరిస్తున్నారు? అంటే ఒకటి, మనం ఒక స్థితికి వచ్చేంత వరకు ఎవరినైనా పెద్దల్ని మనం చూస్తాం, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు. అది కూడా ఏంటంటే
ఆ వస్తువు మనది అని చెప్పుకోకూడదు. ఉమ్, ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఓ సభలో ఈ మాట చెప్పారు. ఉమ్, అది వారి పేరు ముందు చెప్పాలి, లేకపోతే చౌర్యం అవుతుంది. ఉమ్, ఒక స్థితి వచ్చేంత వరకు మనం ఒకళ్ళని అనుసరిస్తాం, తప్పదు. ఉమ్, మన స్థితి వచ్చిన తర్వాత ఇంకోళ్ళని అనుసరించకూడదు. ఉమ్, ఎందుకంటే అప్పుడు అనుకరణ నీడ వంటిది, నీడని ఎవరు గౌరవించరు. ఉమ్, మనం ఒకళ్ళని మనం ఒక ఉదాహరణగా పెట్టుకున్నప్పుడు ఉమ్, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు కొన్ని మనకి తెలుస్తాయి. ఉమ్, తెలిసినప్పుడు మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా చూస్తాం. చూసినప్పుడు మనకి కొంత మెటీరియల్ తెలుస్తుంది. ఉమ్, ఆ తెలిసినటువంటి కొత్త మెటీరియల్ని ఇక మనంగా ఉపయోగించుకొని మనంగా దాన్ని వాడుకలోకి తీసుకొస్తాం. ఇప్పుడు నేను కొన్ని ఇవి చెప్తుంటాను, ఇంగ్లీష్ రైమ్స్. ఉమ్, ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనము, ఇదే నేను ఇంగ్లీష్లో చెప్పి, ఎప్పటికి ఎయ్యది అప్లికబులో అప్పటికా టాకు టాకి అదర్స్ హార్టన్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి. ఉమ్, ఇది నేను క్రియేట్ చేసుకుని. ఇది ఎలా వచ్చిందంటే సుమతి శతకంలోదే. ఉమ్, ఉమ్, దానికి ఇంగ్లీష్ రైమ్స్ ఎక్కడ సరిపోతాయి? అది కూడా రిథమికల్గా ఉండాలి, అవును. రిథమ్ సరిపోవాలి ఉమ్, అని కొంచెం అది మనం ఆలోచించాలి. ఉమ్. ఆలోచిస్తే ఏదో ఒక మార్గం, ఆ దొరికినటువంటి దాన్ని మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ హాస్యం అనేది సహజంగా హరికథాగానంలో ఉండేదేనా? మీరు ప్రత్యేకించి దాన్ని ప్రత్యేకించి అసలు హాస్యం సృష్టించకూడదండి, అది అపహాస్యం అయిపోతుంది. ఆ, ఆ, ఉమ్, అందుకే కదా నవ్వించు నవ్వుల పాలు కాకు. ఉమ్, కథాంతర్భాగంగానే హాస్యం అనేటువంటిది ఎక్కువ ముట్టుకోకూడదు. ఉమ్, హాస్యం ఉరికే ఎట్లా పారిజాతపు చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుంటే ఎట్లా పారిజాత పూలు రాలుతాయో అలా ఉండాలి. ఉమ్, కొమ్మ ఊడిని ఎత్తినబడేట్టుగా ఉండదు. ఉమ్, ఆ హాస్యం కూడా ఊరికే పనికి మాలింది కాసేపు అలా ఉండకూడదు. ఉమ్, మన వాళ్ళు పిట్ట కథలు అంటారు, ఇది తప్పు. ఉమ్, దాని అసలు పేరు పీఠికా వృత్తాంతము. ఉమ్, ఆ హాస్యంలో ఒక నైతిక విలువలు, ఒక మోరల్ వాల్యూస్ ఉంటాయి. ఉమ్, వాడది చేశాడు కాబట్టి అది అనుభవించాడు, నువ్వు అది చెయ్యవద్దు అని ఇంటర్నల్గా ఆ అడ్వైస్ దాగి ఉంటుంది. అదే పిట్ట కథ. ఉమ్, వీళ్ళది అవసరం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే అది కూడా తెలుసుకోవటానికి కొంచెం సాధన చెయ్యాలి. ఉమ్, ఆ సాధన చేస్తే ఎందుకు ఈ కథ ఇందులో చెప్పారు, దీంట్లో అంతరార్థం ఏమిటి, ఉమ్, అది కూడా మనం చెప్పాలి శ్రోతకి. ఉమ్, అవసరం లేని పిట్ట కథలని అక్కడ చెప్పకూడదు, ఉమ్, అవసరం లేని హాస్యం అక్కడ జోడించదు. ఇప్పుడు కాలము మళ్ళిన ఆలు మగలేము అని దశరథుడు బాలకాండలో వశిష్ఠుడిని అడుగుతుంటాడు. ఉమ్, ఋతు విరుద్ధమగు ఫలమిటులబ్బుడు, పండుగాని బీజాక్షేత్రంబులు గాని బాగుగా జతబడిన పంట పండుగాని ఉమ్, మండు వేసవిని మంచు కురియుటెట్లు. ఉమ్, అక్కడ ఆ సిచ్యుయేషన్ ఏమిటి? 60,000 సంవత్సరాల దశరథుడు సంతానం కలగలేదని దోషంతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఉమ్, అక్కడ నృత్యం చేయటం తప్పు కదా. ఉమ్, ఇది అపహాస్యం. ఉమ్, చెప్తున్నట్టుగా ఉండకూడదు, చెప్పకుండా ఉన్నట్లుగా కూడా ఉండకూడదు, ఉమ్, చెప్పి చెప్పనట్టుగా ఉండాలి. ఉమ్, కానీ హాస్యం వేరే చోట నుంచి అసలు ఎప్పుడూ తేకూడదు. ఉమ్, ఒక ఊళ్ళో నుండి అది అవసరం లే, ఉమ్, నువ్వు ఉన్న ఈ ఊరేమిటి ఉమ్, అంటే దీనికి ఏమిటంటేనండి, చాలా అధ్యయనం చెయ్యాలి, చాలా గ్రంథాలు శోధించాలి. దానికి తోడుగా మూలాన్ని ఎప్పుడూ మనం విడిచి సాము చేయకూడదు. ఉమ్, రామాయణం ఉంది ఉమ్, వాల్మీకం, భారతం ఉంది వ్యాసప్రోక్తం, భాగవతం ఉంది వ్యాసప్రోక్తం, ఉమ్, అవన్నీ చెప్తూ తదనంతర అనువాదకులు వాళ్ళు చేసినటువంటి అనువాద వైభవాన్ని నువ్వు చెప్పు. ఉమ్, గజేంద్ర మోక్షణంలో సశంఖ చక్రుడై వచ్చినట్లుగానే ఉంది భాగవతం. పోతన గారు ఒక అడుగు ముందుకేశాడు భక్తిలో. ఉమ్, సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జరిగి, ఇది కూడా చెప్పాలి. ఉమ్, అంటే వ్యాసుడికి తోచలేదా అన్నారు, ఉమ్, దానికి ఏం చెప్పారు వ్యాఖ్యాతకారులు? పోతనకి అవకాశం ఇద్దామని వ్యాసుడు వదిలేశాడు అని చెప్పారు. ఇప్పుడు మనకి వాగర్ధ వివసంపృక్తం, ఇది కాళిదాసుది అంటారు, కాళిదాసుది కాదు ఇది. ఉమ్, వ్యాస ప్రణీతమైనటువంటి బ్రహ్మాండ పురాణంలోదో బ్రహ్మవైవర్త పురాణంలోదో ఈ శ్లోకం. ఉమ్, వ్యాసుల వారే అడిగారట కాళిదాసుని, ఇదేమిట్రా అది పెట్టేశావంటే, తాతయ్య ఇంకెంతకంటే మంచి శ్లోకం ఏం దొరకలేదు నాకు, దీన్ని నేను వాడుకుంటాలే అన్నట్టు. ఉమ్, అందుకని
వాళ్ళు ఏదైతే మూలంలో ఉందో ఆ మూలాన్ని చెప్తూ అనువాదకుల తర్వాత అభిప్రాయం చెప్పండి, ఓకే. అందుకనే మనం మూలం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. దీనికి ఇంత లెక్క చెప్పారు శాస్త్రంలో. ఈ హరికథ చెబుదామని వెళ్ళిన వాళ్ళు ఆ ప్రాంత విశేషాలను కూడా ముందుగా తెలుసుకోవడము, కొంత అధ్యయనం చేయడము, వాళ్ళకి తగినట్టుగా కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ అది అంత పెద్ద అవసరం లేదండి. అది మార్పు చేర్పులు అంటే అవి అప్పుడప్పుడు అయ్యేవి కాదు. ఆ సమయానికి ఈశ్వరుడు ఏది ప్రదానం చేస్తాడు. ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా చెప్దామని పోదాం, అది దుంపనాశనం అయిపోతుంది. ఏమీ అక్కర్లేదు అనుకుంటాం, అక్కడ బ్రహ్మాండంగా అవుతుంది. మరి ఈ కోణంలో ఆధునికంగా ఎవరైతే దీని మీద ఆసక్తి కలిగిన వారు ఉన్నారో వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి? చదువుకోవాలండి. మొట్టమొదటగా ఇది ఊరికే గాలివాటుగా నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. గురుముఖేణ నేర్చుకోవాలి. జీవన్ మరణ సమస్యగా భావించి దీన్ని సాధన చేయాలి. ఆ చేస్తున్న సాధనను ఎప్పటికప్పుడు ధారణ చేస్తూనే ఉండాలి. కొత్త విషయాలు తెలిసినప్పుడు ఆ విషయాల్ని వెంటనే స్వీకరించగలిగినటువంటి స్థితిలో ఉండాలి. నేర్చుకున్నటువంటి కథని ఎలా చెప్తే పండుతుందో అలా చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి కథలో కథకుడు కనపడకూడదు శ్రోతకి. మార్కండేయుడు చెప్తున్నాం, మార్కండేయుడే కనపడాలి. అంటే ముందర మనం అందులో లీనమైతే గాని శ్రోతలు లీనం కారు. శ్రోతలు మంత్రముగ్ధులెవరు. మా గురువు గారు నాకు మాట చెప్పారు. నేను మొట్టమొదటి ఎడుతున్నప్పుడు, స్టేజీ ఎక్కావని నీకన్నీ తెలుసు అనుకోవాక, కింద కూర్చున్నారని వాళ్ళకేం తెలియదు అనుకోవాక, ఈ రెండు నువ్వు అనుకుంటే నిన్నెవరో అనుకోరు. అంటే ఇవన్నీ కూడా నిరంతర విద్యాభ్యాసంతో కూడిన కళలండి. ఎప్పటికప్పుడు కొత్త వాటిని మనం స్వీకరించాలి. చాలా సంతోషం అండి. మీ నుంచి అనేకమైన విషయాలని, భక్తి మార్గంలో కొనసాగవలసిన ఆవశ్యకతని మీ మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి సమాచారాన్ని మా వేదిక ద్వారా మా ప్రేక్షకులకు అందించేందుకు చాలా చాలా సంతోషం. మా పెద్దలు నాకు చెప్పిన విషయాన్ని నేను మీకు అందించా, అంతేగాని అండి నాదేం కాదు. ఈ చక్కని అవకాశం నాకు కూడా, ఎందుకంటే విద్యానేవ విజానాది విద్వజ్జన పరిశ్రమం అని చెప్పారు. ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ అన్నీ ఇప్పుడు బాగా వచ్చినాయి, వచ్చి ప్రజలకి తెలుస్తున్నది క్వాలిటీనా క్వాంటిటీనా అని. అలా అంటే వెనకట్లో ఈ అవకాశాలు లేవు. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అన్నటువంటిది ప్రతివాడికి తెలుస్తున్నది. అంటే జనబాహుళ్యానికి అంత దగ్గరగా తీసుకెళ్ళి ఇలాంటి చక్కటి విశేషాలని, అంటే మరి ఇవే కావాలి ప్రస్తుత ప్రపంచానికి. 10 కోట్లున్నా 2 పుల్కాల కంటే తినలేడు. 5 ఎకరాల స్థలం ఉన్నా 6/3కి కన్ఫర్మ్ అయిపోయింది బెర్త్. మరి ఆ దీంట్లోంచి బయటికి రావాలి అంటే ఇలాంటి విశేషాలు మనస్సులకి అంటుతూ ఉంటే ఒక విధమైనటువంటి మానసిక ప్రశాంతత, మానసిక దృఢత్వం అది అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్ వారికి ప్రత్యేకించి చాలా చాలా నేను కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నానండి. వాసుదేవ. సంతోషం. ఇహంలో కానీ పరంలో కానీ భక్తి మార్గము లేనిదే వ్యక్తి జీవన గమనం చాలా కష్టమయ్యేది. అటువంటి జీవన విధానాన్ని తెలిపే పురాణాలను మనకి దగ్గరగా తీసుకొచ్చి మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఈ హరికథా భాగాన్ని మనందరికీ అందిస్తూ ప్రస్తుత కాలంలో అందరినీ ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నందుకు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అనంతో అంతరంగం కార్యక్రమంలో మరో భాగంలో మరో విశిష్ట అతిథిని కలుద్దాము. అంతవరకు సెలవు.